నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అబౌవ్ ద ఏజ్ అట్ 60 అంటే 60 తర్వాత ఏంటి అంటే ఆ రిటైర్మెంట్ వయసు, డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్ తగ్గి బేసికలీ మానసిక ప్రశాంతతతో ఉంటారు. వీళ్ళకి సెక్షువల్ యాక్ట్ అనేది ఒక అంటే వాళ్ళు రిక్రియేషన్గా తీసుకోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్యాక్టర్ టు ఇంప్రూవ్ దేర్ మూడ్. సో బట్ ఏంటి ఏమవుతుంది అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగము సెక్షువల్ యాక్ట్ కోసం ప్రయత్నించినప్పుడు అంగం అంతగా స్తంభించదు, ఆ ఫ్లాసిడ్ స్టేట్లోనే మెత్తగా ఉండిపోతుంది. సో వీళ్ళు ఆబ్వియస్గా ఏమనుకుంటారంటే షుగర్ వల్లనో, హైపర్ టెన్షన్ వల్లనో, ఎనీ థైరాయిడ్ కోమార్బిడిటీస్ లేకపోతే హార్ట్ ఇష్యూస్ దీనివల్ల అంగం స్తంభించడం లేదని వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి దూరంగా ఉండిపోతారు. కానీ సెక్షువల్ యాక్ట్ అనేది ఏజ్తో తగ్గడం కానీ జరగదు. సో ఆ డౌట్తో ఉంటారు. వీళ్ళు ఏంటంటే సింపుల్గా ఒకసారి సెక్షువల్ ఎక్స్పర్ట్ని కలిసి వాళ్ళకి నిజంగా ఈ డిజైర్తో అంగం స్తంభించడం లేదా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్లారిఫై చేసుకొని దీని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళు హ్యాపీ సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. నేను ఇంతకుముందు అన్నట్టు ఆఫ్టర్ 60s యూజువల్లీ కోమార్బిడ్ కండిషన్స్, కొంతమందికి అసలు ఈ కోమార్బిడ్ కండిషన్ అంటే హైపర్ టెన్షన్ కానీ బీపీ కానీ ఏమీ లేకపోయినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో ఒకవేళ ఉంటే అంటే ఈ కోమార్బిడిటీస్ ఉంటే వాటిని సరి చేసుకుంటూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అందుకే నా దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు యూజువల్లీ హిస్టరీ ఎప్పటి నుంచి మొదలైంది ఏంటి అనేది రొటీన్ దాంట్లో చూస్తాం. దాని తర్వాత వాళ్ళు వాడే మెడికేషన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్టర్నల్గా ఎలాగున్నారు అని మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత సింపుల్ బ్లడ్ టెస్ట్లు, వాళ్ళకి హార్మోనల్ లోపాలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొనేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి అబోవ్ 60 తర్వాత ఈ ఫిజికల్ థింగ్సే కాకుండా మానసిక ఆందోళనలు, డిప్రెషన్లు, యాంగ్జైటీలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఇటువంటివి ఏమీ కోమార్బిడిటీస్ లేవు, స్టిల్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, మైల్డ్లోనే ఉంది, అసలు అంగం స్తంభించటం లేదు, ముందు ఎప్పుడో వయాగ్రా లాంటి మెడికేషన్స్ వాడుంటారు, ఆయుర్వేదిక్ సంబంధించి మెడికేషన్స్ వాడుంటారు, ఇప్పుడు అవి వాడినా కానీ అంతగా స్తంభించడం లేదు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసి, ఎలా ఇంప్రవైజ్ అవుతుంది అంటే నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి మనకు డిజైర్కి తగ్గట్టు అంటే ఆ కోరికలకు తగ్గట్టు రక్త సరఫరా ఇంప్రవైజ్ అయ్యి అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఫామ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ మేల్ సెక్షువల్ సైకిల్ కానీ ఈజీగా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టు రికవర్ దేర్ సెక్షువల్ యాక్ట్. సో దీనికి ఇబ్బంది పడిపోయి మానసికంగా లో అయిపోయి నేను ఇంతేనేమో అని ఇబ్బంది పడిపోతుంటారు. అదేం లేదు, ఇప్పుడు చాలా ఇది సులువైన పద్ధతి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ ఆపరేషన్లు వేయటం కానీ ఇంజెక్షన్స్ చేయటం కానీ ఏమీ ఉండదు. అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాంటి టెక్నిక్తో ఇది సౌండ్ వేవ్స్తో షాక్ వేవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఈజీ పద్ధతి, ఈవెన్ డిస్కంఫర్ట్ కూడా ఉండదు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.